అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. ఈరోజు మనము పబ్బిలాలు చేసుకున్నామండి. కొన్ని చోట్ల చెక్కలు అని పిలుస్తారు, మేము పబ్బిలాలు అంటాము. ఇప్పుడు ఒక పెద్ద బేషన్ తీసుకొని దాంట్లోకి మనము ఇది నేను షాప్లో కొనుక్కొచ్చిన పిండి అండి, కుట్టించిన పిండి కాదు. 1 కేజీ బియ్యం పిండి అండి. ఇది గుడ్ లైఫ్ వాళ్ళది 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. 1 కేజీ బియ్యం పిండి, ఇది మనము కుట్టించిన పిండి అయితే బాగా వస్తాయండి. నేను ప్రస్తుతానికి ఇది ఇట్లా కొన్న పిండి తీసుకున్నాను. ఇది శనగపప్పు ఉండదు చూడండి, 1 పిడికెడు శనగపప్పు 1 గంట ముందు, అరగంట ముందు నానబెట్టుకోండి. శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. శనగ్గింజలు కూడా వేడి చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చండి. నేను కూడా వేస్తాను. ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసాను, 2 స్పూన్లు ఉప్పు అండి. అది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లే చెప్తున్నాను. ఇది వెన్నపూస అండి, బటర్ అంటారు కదా, అది. ఆ బటర్ వేసుకునేసి ఇప్పుడు మనము వేడి నీళ్ళు పోసుకున్నామండి. ఎందుకంటే పిండి ఇది తడిపిండి కాదు కదా, అంత బాగా రావు, చల్లగా ఉండే నీళ్ళు పోస్తే. అందుకనేసి గోరెచ్చగా ఇట్లా నీళ్ళు వేడి చేసుకొని పోసుకుంటే బాగుంటుంది. నువ్వులు వేస్తున్నాను చూడండి, ఊపిడికి నువ్వులు వేసాను. ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టం, మీరు ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఇట్లా కలుపుదామండి. కలిపేసి హాఫ్ పక్కకు పెట్టేసి హాఫ్ చేసుకున్నాము, మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. పిండిలో అంతా ఉప్పు కారం బాగా కలిసేడిగా, బటర్ వేసాం కదా, బటర్ కూడా అంతా అట్లా కలిసేడిగా వేస్తాము, బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వేడిది నూనె అండి, అది కొంచెమే పోసాను, ఎక్కువ పోయలేదు. ఎందుకంటే బటర్ వేసాను కదా ఆల్రెడీ, అందుకని వేసాను. మీరు బటర్ వేయకపోతే నూనె చాలా వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను బటర్ వేసాను కాబట్టి నూనె కొంచెం వేసాను. కానీ టేస్టు మనము కుట్టించిన పిండి అంత టేస్ట్ రావండి ఇవి. మనం బయట ఇట్లా ప్యాకెట్లు కొన్నవి అంత టేస్ట్ రాదు. ఇది చూడండి, శనగ్గింజలు వేయించి అట్లా పొడి చేసి పెట్టుకుంటాను, కూరలే కానీ దేంట్లో కానీ వేసుకునేకి. ఇవి 1 పిడికిడు ఉందండి, ఇవి ఇట్లా వేసాను. పలుకులుగా వేసుకున్నా కూడా బాగుంటుంది, మనం తినేటప్పుడు కరుంగానే ఉంటుంది. ఇది మొత్తం ఇట్లా బాగా కలిపేసుకున్నామండి. కలిపేసుకొని హాఫ్ పక్కకు పెట్టుకొని హాఫ్ మళ్ళీ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు చూడండి, హాఫ్ పక్కకు పెట్టేసి హాఫ్ ఇట్లా సపరేట్ చేసేసి దీన్ని కలిపేసుకున్నాం. ఎందుకంటే మొత్తం వాటర్ అయితే లాస్ట్లో నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, తొందరగా కాలవు. ఇట్లా వంటలు చేసుకొని పక్కకు పెట్టుకోండి. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటుంది కదా, దీంతో ఇట్లా మొత్తం ఈ ఒక కవర్ కట్ చేసేసి దానికి ఆయిల్ పూసి చూడండి. ఇప్పుడు ఎక్కువ ప్రెషర్తో చేస్తే ఎక్కువ పలుసుగా అయిపోతాయి, రావు అనమాట. అట్లా ఊరికే ఇట్లా అని ఇట్లా తీసేయాలి అంతే. ఆయిల్ పూసుకుంటూ ఉండాలండి. ఇది ప్లేటు, దీనికి కూడా ఒక పేపర్ వేసి ఆయిల్ పూసాను. ఈజీగా అయిపోతుందండి, చాలా టైం పట్టదు. చూడండి బాగా వచ్చినాయి కదా, కానీ నాకేం నచ్చలేదండి పిండితో. నన్ను కుట్టించిన పిండితోనే టేస్ట్ బాగుంటాయి, ఇవేం అంత టేస్ట్ నచ్చలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కనీసం కామెంట్ అన్నా పెట్టండి.